హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. మహాకుంభమేళకు పోటెత్తిన జనం ఈ చిత్రంలో చూడొచ్చు. సోమవారం తెల్లవారుజామున ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమంలో పుణ్యస్థానాలకు వెళ్తున్న నాగ సాధువులు మనం ఈ చిత్రంలో చూడొచ్చు. వసంత పంచమి కావడంతో 5 కోట్ల మంది పుణ్యస్నానాలు. పాల్గొన్న 13 అఖాడాల నాగ సాధువులు, పగడ్బందీ ఏర్పాటు చేసిన అధికారులు. హరోం హర మహాకుంభమేళకు పోటెత్తిన భక్తులు. ప్రయాగరాజులో జరుగుతున్న మహాకుంభమేళకు భక్తులు పోటెత్తారు. సోమవారం వసంత పంచమి కావడంతో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఘాట్ల వద్ద క్యూ కట్టారు. పెద్ద సంఖ్యలో నాగసాధువులు, కల్పవాసీలు 13 అఖాడాల స్నానమాచరించారు. ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకొని అధికారులు పగడ్బందీ ఏర్పాటు చేశారు. సోమవారం ఒక్కరోజే సుమారు 4 నుంచి 5 కోట్ల మంది భక్తులు స్నానమాచరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య సుమారు 40 కోట్లకు చేరిందని వివరించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం తెల్లవారుజామున 3:30 వార్ రూమ్ నుంచి అధికారులతో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తున్న భక్తులపై ఉదయం హెలికాప్టర్ ద్వారా పూలు చల్లారు. ఈ నెల 12న మాఘ పౌర్ణమి, 26న మహాశివరాత్రి ఉన్నాయి. ఈ 2 రోజుల్లోనూ భక్తులు పెద్ద సంఖ్యలో త్రివేణి సంగమానికి తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 6 శుభ ముహూర్తాలు 4 పూర్తయ్యాయి అంటున్న అధికారులు. అదేవిధంగా ఈ కుంభమేళకు భారీగా తరలివచ్చిన విదేశీ భక్తులు. పెద్ద సంఖ్యలో విదేశీ భక్తులు హనుమాన్ చాలీసా చదువుతూ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. మేళాలో పాల్గొనడం మాటల్లో చెప్పలేని మధుర అనుభవమని బెల్జియంకు చెందిన ఒక భక్తురాలు తెలిపింది. త్రివేణి సంగమంలో స్నానం చేయడంతో బాడీలో ఒక పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అయ్యిందని, సనాతన ధర్మాన్ని పరిచయం చేసిన తన ఫ్రెండ్స్కు థ్యాంక్స్ చెప్పింది. 17 ఏళ్లుగా సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నట్లు రష్యాకు చెందిన మీనాక్షి మహానిర్వాణి అఖాడా కూడా తెలిపింది. 13 అఖాడాలు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసినట్లు జన అఖాడా పీఠాధీశ్వర్ ఆచార్య మహామండలేశ్వర్ అవధేశానంద్ గిరి మహారాజ్ తెలిపినట్లు ఈ వార్త మనం చూస్తున్నాం. బీసీల లెక్కలపై దుమారం. 20 లక్షల దాకా తగ్గించారని బీసీ సంఘాల ఫైర్. 10 ఏళ్లలో బీసీలు 52% నుంచి 46%కి ఎలా పడిపోతారని ప్రశ్న. సమగ్ర కులగణన సర్వే పైన అనుమానాలు. 2011 సెన్సెస్తో పోలిస్తే పెరిగిన జనాభా కేవలం 20 లక్షలే. గత నెల ఓటర్ లిస్టుతో పోల్చిన పొంతన కుదరని లెక్కలు. నివేదిక తప్పుల తడకలా ఉందంటూ ప్రతిపక్ష నేతల ఫైర్. అఖిలపక్షం ఏర్పాటుకు బీసీ మేధావులు డిమాండ్. సర్కారు ప్రకటించిన సమగ్ర కులగణన వివరాలు, అందులోని బీసీ లెక్కలపై దుమారం నెలకొంది. 2014లో 1.85 లక్షల కోట్లుగా ఉన్న బీసీ జనాభా గడిచిన 10 ఏళ్లలో పెరగాల్సింది పోయి 21 లక్షలకు పైగా ఎలా తగ్గుతుందని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. 52%గా ఉన్న బీసీల జనాభాను 46%కి కావాలనే తగ్గించారని పలువురు బీసీ మేధావులు, ప్రొఫెసర్లు, ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. వెంటనే అఖిలపక్ష సమావేశం పెట్టి నివేదికపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సమగ్ర కులగణన సర్వే తీరుపైన పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2011 సెన్సస్ ప్రకారం రాష్ట్ర జనాభా 3,50,00,000 కాగా గడిచిన 14 ఏళ్లలో పాపులేషన్ కేవలం 20 లక్షలే ఎలా పెరుగుతుందని నిలదీస్తున్నారు. గత నెలలో ప్రకటించిన ఫైనల్ ఓటర్ల జాబితాకు తాజాగా ప్రకటించిన జనాభా వివరాలకు సైతం ఎక్కడా పొంతన కుదరడం లేదని అంటున్నారు. గణాంకాలపై కూడా గందరగోళం. కేబినెట్ సబ్ కమిటీకి అందిన సర్వే రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో 3,70,00,000 జనాభా ఉంది. ఇదే విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ప్రకటించగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2011 సెన్సస్ ప్రకారం రాష్ట్రంలో 3,50,00,000 జనాభా ఉంది. ఈ జనాభా లెక్కలు నిర్వహించి 14 ఏళ్లు గడుస్తున్నాయి. ఈ నెలలో కనీసం 50 లక్షల నుంచి 70 లక్షల దాకా జనాభా పెరిగి ఉంటుందని, ఈ లెక్కన రాష్ట్ర జనాభా 4 కోట్ల నుంచి 4.20 కోట్లకు చేరుతుందని అందరూ భావించారు. జనాభా లెక్కలపై వాడి వేడి చర్చ జరుగుతుంది. బీసీ లెక్కలపై వాడివేడి చర్చ జరుగుతుంది.
తాజా సర్వే ప్రకారం ముస్లిమేతర బీసీల జనాభా 1,64,00,000 అంటే 46.25% ఉన్నట్లు మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. దీంతో కొందరు బీసీ సంఘాల నాయకులు 2014లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల పేరుతో ఒక రిపోర్టును బయటపెట్టారు. పాత కొత్త నివేదికలను పక్కన పెట్టి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. వీటి ప్రకారం అప్పట్లో బీసీల జనాభా 1,85,61,856గా ఉంది. ఈ లెక్కన గడిచిన 10 ఏళ్లలో బీసీ జనాభా పెరగాల్సింది పోయి 20 లక్షల పైగా ఎలా తగ్గుతుందని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ. సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్, మంత్రులు దామోదర, పొన్నంకు ఎస్సీ వర్గీకరణపై రిపోర్టును అందజేస్తున్న ఎస్సీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్. 1 మ్యాన్ కమిషన్ సిఫార్సు, కేబినెట్ సబ్ కమిటీకి రిపోర్టు అందజేత. ఎస్సీ వర్గీకరణపై 2 నెలలుగా అధ్యయనం చేసిన 1 మ్యాన్ కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ సోమవారం ఎస్సీ సంక్షేమ శాఖకు తన నివేదికను అందజేశారు. అనంతరం ఈ రిపోర్టును ఎస్సీ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మెంబర్లు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్కు ఎస్సీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ అందించారు. వర్గీకరణ ఖరారుకు 2011 జనాభా లెక్కలను కమిషన్ పరిగణలోకి తీసుకున్నది. ఎస్సీలను ఏబీసీ 3 గ్రూపులుగా వర్గీకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలుస్తుంది. నేడు అసెంబ్లీ ముందుకు కులగణన వర్గీకరణ రిపోర్ట్స్. ఉదయం 10 గంటలకు కేబినెట్ భేటీ, 2 రిపోర్టులకు ఆమోదం. 11 గంటలకు సమావేశం కానున్న అసెంబ్లీ. దేశమంతా కులగణన చేపట్టాలని తీర్మానం. సమగ్ర కులగణన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించనుంది. ఎస్సీ వర్గీకరణపై కూడా ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రకటించనున్నది. అంతకంటే ముందు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా కులగణన రిపోర్ట్స్, ఎస్సీ వర్గీకరణ రికమెండేషన్స్ రిపోర్ట్స్పై చర్చించి ఆమోదం తెలపనున్నారు. సర్వేలో అవకతవకలు జరగలేదు అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్కు కుల గణనపై మాట్లాడే హక్కు లేదు. వివరాలిచ్చిన ఎమ్మెల్సీ కవితకే ఆ హక్కు ఉంది అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఏ ఆధారాలతో బీసీల జనాభాను తగ్గించామని చెప్తున్నారు? జస్టిస్ ఈశ్వరయ్య వకులాభరణం సర్వేలో ఎందుకు పాల్గొనలేదు? వివరాలు ఇవ్వని వాళ్ళు మండల ఆఫీసులో ఇవ్వొచ్చని సూచన చేసిన మంత్రి పొన్నం. కులగణన సర్వేలో ఎలాంటి అవకతవకలు జరగలేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీల జనాభాను కావాలని తగ్గించాలని ఆరోపిస్తున్న వాళ్ళు అందుకు తగిన ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. సోమవారం సెక్రటరీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా కుల గణన చేయాలి అంటున్న రాహుల్ గాంధీ. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్. తెలంగాణలో సర్వే చేశాం, ఓబీసీలు 55% పైనే ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి లెక్కలే వస్తాయి. నిరుద్యోగ సమస్యపై యూపీఏ, ఎన్డీఏ విఫలం. మేక్ ఇన్ ఇండియా మంచిదే కానీ మోదీ ఫెయిల్. జీడిపి 2014లో 15%, ఇప్పుడు 12%కి పడిపోయింది అంటున్న రాహుల్ గాంధీ. ప్రధానిని ఆహ్వానించాలని కోరేందుకే అమెరికాకు విదేశాంగ మంత్రి వెళ్లారంటూ కామెంట్. మేం తెలంగాణలో కులగణన చేశాం, అక్కడ దాదాపు 90% మంది దళితులు, ఆదివాసీలు, ఓబీసీలే ఉన్నారని తేలింది. దేశంలో ఓబీసీల జనాభా 50% కంటే ఎక్కడా తక్కువగా ఉండదు. లోక్సభలో బీజేపీకి చెందిన ఓబీసీ, దళిత, ఆదివాసీ ఎంపీలు కూడా ఉన్నారు. కానీ వీరికి నిజమైన అధికారం లేదు. వాళ్ళు సభలో కూర్చున్న నోరు తెరవలేరని నాకు తెలుసు. ఇదే దేశంలోని అసలు నిజం అంటున్న రాహుల్ గాంధీ. తెలంగాణ రైల్వేస్కి 5,333 కోట్లు. త్వరలో కాజీపేట మల్టిపుల్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభం. బడ్జెట్ వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. సికింద్రాబాద్ కేంద్రంగా కవచ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ 7 జిల్లాలను కవర్ చేస్తూ 5 వందే భారత్ రైళ్లు నడుపుతున్నామని వెల్లడి చేసిన కేంద్ర మంత్రి. కేంద్రం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి 5,337 కోట్లు కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అతి త్వరలో కాజీపేట మల్టిపుల్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ప్రారంభించినట్టు తెలిపారు. 2009 నుంచి 2014 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఏపీ
తెలంగాణ రాష్ట్రాలను కలిపి కేవలం 886 కోట్లు మాత్రమే కేటాయించిందని, దీంతో పోల్చితే ప్రస్తుతం తెలంగాణకు బడ్జెట్లో 6 రెట్లు అధికంగా కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన రైల్వే కేటాయింపులను న్యూఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం వర్చువల్గా ప్రారంభోత్సవం చేశారు. 19 జిల్లాలకు బీజేపీ అభ్యర్థులు ఖరారు చేసిన అధిష్టానం ప్రకటించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం, స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నిక కూడా షురు. బీజేపీ జిల్లా అధ్యక్షుల జాబితా రిలీజ్ అయింది. మొత్తం 19 జిల్లా అధ్యక్షుల పేర్లను రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. మరొక 6-7 జిల్లాలకు 1-2 రోజుల్లో అధ్యక్షులను నియమించనుంది. రాష్ట్రాన్ని బీజేపీ సంస్థాగతంగా 38 జిల్లాలుగా విభజించుకుంది. శని, ఆదివారాల్లో నామినేషన్ల ప్రక్రియ బీజేపీ ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. ఈ క్రమంలో 27 జిల్లాలకు నామినేషన్లు స్వీకరించినట్లు తెలిసింది. దీంతో సోమవారం 19 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది. ఆదిలాబాద్కు పతంగి బ్రహ్మానందం, మంచిర్యాలకు వెంకటేశ్వర్ గౌడ్, ఆసిఫాబాద్కు శ్రీశైలం ముదిరాజుని, నిజామాబాద్కు దినేష్ కులాచారి, కామారెడ్డికి నీలం చిన్నరాజులు, జగిత్యాలకు రాచకొండ యాదగిరి బాబు, పెద్దపల్లికి సంజీవరెడ్డి, మెదక్కు రాధా మల్లేష్ గౌడ్, మేడ్చల్ మల్కాజ్గిరి రూరల్కు బుద్ధి శ్రీనివాస్, నల్లగొండకు నాగం వర్షిదిరెడ్డి, మహబూబ్నగర్కు పి శ్రీనివాసరెడ్డి, వనపర్తికి దుప్పలి నారాయణ, హన్మకొండకు కొలను సంతోష్ రెడ్డి, వరంగల్కు గంట రవికుమార్, జయశంకర్ భూపాల్పల్లికి నిషిధర్ రెడ్డి, జనగామకు సౌడ రమేష్, ములుగుకు సిరికొండ బలరాం, మహంకాళి సికింద్రాబాద్కు గూండగు అని భారత్ గౌడ్, హైదరాబాద్ సెంట్రల్కు లంకాల దీపక్ రెడ్డిని అధ్యక్షులుగా నియమించారు. మిగతా కొన్ని జిల్లాల్లో త్వరలో ప్రకటించనున్నారు. గ్రూప్ 1 రిజల్ట్స్కు లైన్ క్లియర్. జీవో 29 రద్దుపై దాఖలైన 2 పిటిషన్లు కొట్టివేసిన సుప్రీంకోర్టు. పిటిషనర్లు చాలా ఆలస్యంగా కోర్టుకు వచ్చారని వ్యాఖ్య. ఫలితాలు ప్రకటించే టైంలో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని వెల్లడించిన సుప్రీంకోర్టు. ఈ నెలాఖరులోపు గ్రూప్స్ ఫలితాలు వెల్లడి. ఏప్రిల్ 29 నుంచి ఎప్సెట్ పరీక్షలు, 20న నోటిఫికేషన్, 25 నుంచి అప్లికేషన్లు. మార్చి 6న ఐసెట్, 12న పీజీ ఈసెట్ నోటిఫికేషన్ల రిలీజ్. సెట్స్ కమిటీ సమావేశాల్లో షెడ్యూలు విడుదల. రాష్ట్రంలో పలు ముఖ్యమైన ప్రవేశ పరీక్షలకు షెడ్యూళ్లు విడుదలయ్యాయి. 2025-26 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఏపీ సెట్, ఎఫ్సెట్తో పాటు టీజీ ఐసెట్, పీజీ ఈసెట్కు ఉన్నత విద్యా మండలి వేర్వేరుగా అధికారిక వెబ్సైట్లో షెడ్యూల్ను సోమవారం రిలీజ్ చేసింది. సోమవారం జేఎన్టీహెచ్లో టీజీ, ఈఏపీ సెట్, పీజీ ఈసెట్, ఐసెట్ కమిటీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా షెడ్యూల్పై చర్చించి విడుదల చేశారు. కులగణనపై సర్కార్వి కాకి లెక్కలు అంటున్న ఎమ్మెల్సీ కవిత. కులగణనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కాకి లెక్కలు ప్రకటించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీసీలు 46.2% మాత్రమే ఉన్నట్లు చెప్పడం, 8% ఉన్న ఓసీలు 15% పెరిగారని ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కవిత పేర్కొన్నారు. కరీంనగర్లోని మహాత్మా జ్యోతిబాపూల విగ్రహానికి సోమవారం ఆమె నివాళులర్పించి మాట్లాడుతూ బీసీ కులగణను అందరూ స్వాగతించారన్నారు. జాగృతితో పాటు బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు చేసిన ఉద్యమానికి తలొగ్గి కాంగ్రెస్ సర్కారు డెడికేటెడ్ బీసీ కమిషన్ను ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిషన్ ద్వారానే కులగణన చేపట్టాలని తాము డిమాండ్ చేస్తే తమ మాట పట్టించుకోకుండా ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి నిర్వహించారని ఆమె విమర్శలు చేశారు. బీసీ కమిషన్కు మరిన్ని అధికారాలు ఇవ్వండి. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, మెంబర్లు ఈ చిత్రంలో చూడొచ్చు. బీసీ కమిషన్కు మరిన్ని అధికారాలు కల్పించాలని, ఇందుకోసం చొరవ చూపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కోరారు. సోమవారం ప్రజాభవన్లో భట్టిని, నిరంజన్తో పాటు కమిషన్ మెంబర్లు బాలలక్ష్మి, తిరుమలగిరి సురేందర్, జయప్రకాష్ కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పబ్లిక్ హియరింగ్, ఇటీవల కొన్ని కులాల పేర్లు మార్చారని వచ్చిన వినతులు, ఈ అంశంపై నోటిఫికేషన్ జారీ చేసి ఆయా వర్గాల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు తీసుకున్న విషయాన్ని భట్టికి వివరించారు. పేర్ల మార్పుపై త్వరలో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తామని నిరంజన్ వెల్లడించారు. కమిషన్కు మరిన్ని అధికారులు కల్పించి చట్ట సవరణ చేసే ఈ అంశాన్ని కేబినెట్ ప్రస్తావించాలని భట్టిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని నిరంజన్ తెలియజేశారు. బీసీల సంఖ్యను తగ్గించి చూపారు అంటున్న బీజేపీ నాయకులు. కులగణన ఏ విధంగా చేశారో చెప్పాలి అంటున్న పాయల్ శంకర్ డిమాండ్.
కులగణన సర్వేలో బీసీల సంఖ్యను తగ్గించి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కులగణన ఏ విధంగా చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ బీసీ సబ్ కమిటీ చైర్మన్ పోస్టుకు బీసీ లేరా అని ప్రశ్నించారు. ఇప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం తెలుసని ఎద్దేవా చేశారు. గతంలో బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలని చూస్తుందన్నారు. ఒక్కరోజు అసెంబ్లీ సమావేశం పెట్టి తూతూ మంత్రంగా తీర్మానం చేసి ఆ నెపాన్ని ఇతరులపై నెట్టేయాలని చూస్తుందని విమర్శలు చేశారు. పార్టీ అంతర్గత సర్వేలపైన కాంగ్రెస్ తిరుగుబాటు మొదలైందని, సొంత పార్టీ నేతలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తిరుగుబాటు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. బీసీలు 42% కొట్లాడాలి అంటున్న బీసీ సంఘాల నేతలు. హైదరాబాద్ రెడ్ హిల్స్లో జరిగిన రౌండ్ టేబుల్ మీటింగ్లో జస్టిస్ ఈశ్వరయ్య తదితరులు ఈ చిత్రంలో చూడొచ్చు. రౌండ్ టేబుల్ మీటింగ్లో జస్టిస్ ఈశ్వరయ్య కులగణన తప్పుల తడక అంటున్న జాజుల, బీసీలు 21 లక్షలు ఎట్లా తగ్గుతారు అంటున్న చిరంజీవులు, బీసీలు 42% రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలని నేషనల్ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ రిటైర్డ్ జడ్జి ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. తమిళనాడు తరహాలో బీసీలు ప్రత్యేకంగా 9 షెడ్యూల్లో రిజర్వేషన్లు చేర్చే విధంగా కొట్లాడాలన్నారు. లోకల్ బాడీలో 42% బీసీ రిజర్వేషన్లు అనే అంశంపై సోమవారం హైదరాబాద్ రెడ్ హిల్స్ ఎఫ్టీసీసీఐ బిల్డింగ్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ మేధావులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. కులగణన అంతా తప్పుల తడక అంటున్న కృష్ణయ్య, బీసీ రిజర్వేషన్లను దెబ్బతీయాలని చూస్తున్నారు అంటున్న ఆర్ కృష్ణయ్య, తెలంగాణలో నడుస్తున్నది ప్రజాపాలన కాదని బీసీలను ముంచే పాలన అని బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన అంతా తప్పుల తడకగా ఉన్నదని చెప్పారు. కులగణన ద్వారా బీసీల జనాభా తక్కువగా, ఓసీల జనాభాను ఎక్కువ చూపించడం వెనుక కుట్ర దాగి ఉన్నదని అనుమానం వ్యక్తం చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడేందుకు బీసీ రిజర్వేషన్లను నీరుగార్చే కుట్రలో భాగంగానే రాష్ట్రంలో బీసీల జనాభాను తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఎంపీ ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ ఎక్కడైనా జనాభా పెరుగుతుందని, రేవంత్ సర్కార్లో మాత్రం తగ్గుతుందని అన్నారు. ఇది అగ్రవర్ణాలుగా చలామణి అవుతున్న వారి కుట్ర అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 52% ఉంటే ప్రస్తుతం కులగణన ద్వారా బీసీల జనాభా 46% అని చెప్తున్నారని అన్నారు. గతంలో 10% ఉన్న ఓసీల జనాభా 15% పెరిగినప్పుడు బీసీల జనాభా పెరగకుండా ఎలా ఉంటుందని ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. బీసీ జనాభాను తక్కువ చేసి చూపించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని, ఈ రిపోర్టుపై సమగ్ర సమీక్షకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. పూర్తి పారదర్శకతో గణాంకాలను వెల్లడించాలని కోరారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కమిషన్ను ఏర్పాటు చేయకుండానే కులగణన ప్రారంభించారన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యం లేదని, నామినేటెడ్ పదవుల భర్తీలోనూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బీసీలకు న్యాయం జరగకుంటే ప్రభుత్వం గద్దె దిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా బీసీల తిరుగుబాటు తప్పదని ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురండి అంటూ బీజేపీని ప్రశ్నిస్తున్న జగ్గారెడ్డి. రాష్ట్ర బీజేపీ నేతలకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సవాల్. రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సవాల్ విసిరారు. సోమవారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలున్న 2 కేంద్ర మంత్రులు ఉండి కేంద్ర బడ్జెట్ ద్వారా తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం గుండు సున్నా ఇచ్చిందని ఎద్దేవా చేశారు. ఈ మోసంపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని జగ్గారెడ్డి సవాల్ విసిరారు. ఏఐ అంటే హైదరాబాద్ గుర్తొచ్చేలాగా చేస్తాం అంటూ ఏఐ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామంటున్న మంత్రి శ్రీధర్ బాబు. హైటెక్ సిటీలో డిటిసిసి 2వ ఆఫీసు ప్రారంభం. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అంటే తెలంగాణ, అందులో హైదరాబాద్ గుర్తుకు వచ్చేలా తీర్చిదిద్దుతున్నాం అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు. హైదరాబాద్ అనగానే అందరికీ కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలే గుర్తొస్తాయని, కానీ ఇక్కడ అన్ని రంగాలకు చెందిన కంపెనీలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ యువతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ఏఐ సిటీలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సేవలు అందిస్తున్న డిపాజిటరీ ట్రస్ట్ క్లియరింగ్ కార్పొరేషన్ కొత్త ఆఫీసును హైటెక్ సిటీలో సోమవారం శ్రీధర్ బాబు ప్రారంభోత్సవం చేశారు. బ్రేక్ఫాస్ట్ స్కీమ్కి నిధులు ఇవ్వండి అంటూ కేంద్ర మంత్రిని కలిసిన మంత్రి సీతక్క. కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవిని కోరిన మంత్రి సీతక్క అంగన్వాడీ సెంటర్లో చిన్నారుల కోసం అల్పాహార పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రం నుంచి నిధులు ఇవ్వాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవిని రాష్ట్ర మంత్రి సీతక్క కోరారు. సోమవారం ఢిల్లీలో టీజీ ఫుడ్స్ చైర్మన్ ఎంఏ వహీం, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ కాంతి వెస్లీతో కలిసి మంత్రి సీతక్క కేంద్ర మంత్రిని కలిశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలతో పాటు అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్ఫాస్ట్ అవసరాన్ని మంత్రి అధికారులు ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. ఐసీడీఎస్ ద్వారా మహిళలు పిల్లలకు సంపూర్ణ పోషణను అమలు చేయడంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని కేంద్ర మంత్రి దృష్టికి సీతక్క తీసుకువెళ్లారు. ప్రస్తుతం 3 నుంచి 6 సంవత్సరాల వయసు గల 8.6 లక్షల మంది పిల్లలకు సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం ద్వారా పూర్తి వేడి భోజనంతో పాటు గుడ్లు, స్నాక్స్ అందజేస్తున్నామని తెలిపారు. అయితే కరోనా తర్వాత పలువురు చిన్నారులు పోషాకార లోపంతో బాధపడుతున్నారని, వారి కోసం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఈ స్కీమ్ వల్ల ప్రతిరోజు అదనపు పోషాహారం అందుకుంటారని చెప్పారు. కాగా ఈ స్కీమ్ ప్రతిపాదనను కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ప్రశంసించారు. చిన్నారులకు అల్పాహారం అందించే ఆలోచన చేయడం గొప్ప విషయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. బడ్జెట్ సమావేశాల్లో చర్చించి నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలో తెలంగాణలో తాను పర్యటించి మహిళా శిశు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను అధ్యయనం చేస్తామని సీతక్కకు కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి స్పష్టం చేసినట్లు తెలియజేశారు. స్థానిక పోరుకు సర్కారు సిద్ధం. ఎప్పుడు ప్రకటన వచ్చినా ఏర్పాట్లకు రెడీగా ఉండాలని అధికారులను ఆదేశించిన సీఎం. క్షేత్రస్థాయిలో ఎన్నికల పనుల్లో ఆఫీసర్లు నిమగ్నం. నేడు కొలిక్కి రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీల స్థానాల వివరాలు. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కారు సిద్ధమైంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రకటన ఎప్పుడు వచ్చినా ఎన్నికలకు రెడీగా ఉండాలని ఆదేశించారు. దీంతో ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. క్షేత్రస్థాయిలో వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సర్పంచ్ లేదా ఎంపీటీసీ, జెడ్పీసీ ఎన్నికల్లో ఏది ముందు నిర్వహించినా ఏర్పాట్లలో లోటు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ 2 ఎన్నికలకు అవసరమైన సామాగ్రి, సిబ్బందిని సిద్ధం చేశారు. కాగా జీహెచ్ఎంసీ, ఇతర నగరపాలక సంస్థలు, పురపాలికల్లో విలీనమైన గ్రామాలు, వాటి పరిధిలోని వార్డులను వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి మినహాయించాలని ఇటీవల ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల వారీగా ఓటర్ల లిస్ట్, పోలింగ్ కేంద్రాలు, బూతులను తొలగించి ఓటర్ల జాబితా నుంచి మినహాయించాలని సూచించింది. అనంతరం మిగిలిన ఓటర్లతో అనుబంధ జాబితాను ఈ నెల 6వ తేదీలోపు ప్రచురించాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశించడంతో అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఆ ప్రక్రియ కూడా దాదాపు పూర్తిగా వచ్చింది. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు కూడా రెడీ చేస్తున్న అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 1.99 కోట్ల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. 12,845 గ్రామ పంచాయతీలు, 1,13,328 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మైసూరు పెయింట్స్ అండ్ వార్నిష్కు చెందిన కంపెనీ నుంచి ప్రభుత్వం బ్యాలెట్ బాక్సులకు అవసరమైన పేపర్ను ఆర్డర్ ఇచ్చి రాష్ట్రానికి తెచ్చింది. బ్యాలెట్ పేపర్ల ముద్రణ కూడా పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 58,000కు పైగా పోలింగ్ బాక్సులను అందుబాటులోకి తేగా అదనంగా కర్ణాటక, ఏపీ నుంచి 18,000 బాక్సులు కూడా తెప్పించారు. ఎస్సీ వర్గీకరణకు మాదిగలే వ్యతిరేకిస్తున్నారు అంటూ ఒక న్యూస్. 1,00,000 డప్పులు 1000 గొంతుకల ప్రోగ్రాంలో పాల్గొంటున్నది బీజేపీ అనుబంధ సంస్థ నేతలే అంటున్న మాల సంఘాల జేఏసీ. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఈ నెల 7న 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమంతో మాలలకు చావు డప్పులు కొడుతున్నామని చేస్తున్న ప్రచారాన్ని మాల సంఘాల జేఏసీ తీవ్రంగా ఖండించింది. మందకృష్ణ చావు డప్పులు కొట్టాల్సింది ఆయనకు ప్రియ మిత్రుడైన ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, నిత్యం కాళ్ళు మొక్కే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి అని అన్నారు. జేఏసీ చైర్మన్ జె చెన్నయ్య, కో చైర్మన్లు బేరక బాలకృష్ణ, బూరుగుల వెంకటేశ్వర్లు, మందాల భాస్కర్, గోపతి రమేష్,
జంగ శ్రీనివాస్ సోమవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికలకు సిద్ధం కాండి అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చిన కేటీఆర్. రాష్ట్రంలో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. త్వరలోనే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని సోమవారం ఎక్స్లో పేర్కొన్నారు. ఇక మీదట పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాపాడడం కాంగ్రెస్ తరం కాదన్నారు. సుప్రీంకోర్టు తీర్పులు రాజ్యాంగబద్ధంగా చేసిన చట్టాల నుంచి వాళ్ళు తప్పించుకోలేరన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి అసెంబ్లీ స్పీకర్కు ఇంకా ఎన్ని నెలలు కావాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వేసిన పిటిషన్పై విచారణ కూడా వాయిదా. పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తెలంగాణలో మరో 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్తో జత చేసి వీటిని ఈ నెల 10న విచారిస్తామని తెలిపింది. కారు గుర్తుపై గెలిచి పార్టీలు ఫిరాయించిన పోచారం శ్రీనివాసరెడ్డి, ఎం సంజయ్ కుమార్, కాళ యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరకెపూడి గాంధీపై చర్యలు తీసుకునేలాగా అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించాలంటూ కేటీఆర్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఫార్ములా ఈ కార్ కేసుకు బ్రేకులు. ఎఫ్ఈఓ కంపెనీ సీఈఓతో స్టేట్మెంట్ రికార్డు చేస్తేనే ముందుకు. గత నెల 25న నోటీసులు జారీ చేసిన ఏసీబీ 4 వారాలు సమయం కోరిన ఎఫ్ఈఓ. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ కేసులో ఏసీబీ ఎంక్వైరీకి తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. ఫార్ములా ఈ ఆపరేషన్స్ సీఈఓ స్టేట్మెంట్ రికార్డు చేస్తే తప్ప దర్యాప్తు ముందుకు సాగే అవకాశాలు కనిపించడం లేదు. ఎఫ్ఈఓ ప్రతినిధులు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే తదుపరి విచారణకు ఏసీబీ అధికారులు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఫార్ములా ఈ రేస్ పేరుతో ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, ఎస్ఎన్ఎక్స్టీ జన్ స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు ఇప్పటికే రికార్డు చేశారు. విచారణలో భాగంగా ఎఫ్ఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు గత నెల 25న అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే విచారణకు వచ్చేందుకు ఆ సంస్థ ప్రతినిధులు 4 వారాల సమయం కోరారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన గడువుతో ఇప్పటికే వారం రోజులు గడిచాయి. మరొక 3 వారాల వరకు ఎఫ్ఈఓ ప్రతినిధులు విచారణకు హాజరయ్యే అవకాశాలు లేవు. దీంతో అప్పటి వరకు ఏసీబీ దర్యాప్తులో పురోగతి ఉండకపోవచ్చని తెలియజేస్తున్నారు. రేవంత్ రెడ్డి పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా. గత ప్రభుత్వ హయాంలో తనపైన నమోదైన 2 క్రిమినల్ కేసును కొట్టివేయాలంటూ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి 2020లో దాఖలు చేసిన 2 వేర్వేరు పిటిషన్లపై హైకోర్టు విచారణను వాయిదా వేసింది. అప్పటి మంత్రి కేటీఆర్కు చెందిన జన్వాడ ఫామ్ హౌస్ను ఎలాంటి అనుమతి లేకుండా డ్రోన్తో చిత్రీకరించారంటూ అప్పటి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిపై కానిస్టేబుల్ జి వెంకటేష్ ఫిర్యాదుతో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో రేవంత్ పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు సోమవారం మరోసారి విచారించింది. ఫిర్యాదుదారు వెంకటేష్ను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. అలాగే తనపై నమోదైన ఎస్సీ ఎస్టీ కేసును కొట్టివేయాలని రేవంత్ దాఖలు చేసిన మరొక పిటిషన్పై కూడా హైకోర్టు విచారణ వాయిదా వేసింది. మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి అంటున్న మంత్రి శ్రీధర్ బాబు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి వారే కీలకం అంటున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మహిళా సాధికారతతోనే సమాజ సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మహిళలు వృద్ధిలోకి వచ్చినప్పుడే భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. సోమవారం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వి హబ్ను ఆయన సందర్శించారు. మహిళా ఎంటర్ప్రీన్యూర్స్తో మాట్లాడారు. వారు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మహిళలకు సమాన అవకాశాలను కల్పిస్తూ వారి ఎదుగుదలకు తోడ్పడుతున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అన్ని రంగాల్లో అభివృద్ధి జరగడానికి మహిళా పారిశ్రామికవేత్తలు చాలా కీలకమన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మహిళలకు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో మహిళల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకువచ్చిందన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి రాష్ట్రం మార్గదర్శిగా ఉందని వి హబ్ ఇనిషియేటివే అందుకు ఉదాహరణ అని మంత్రి అన్నారు. మహిళా శక్తి, మహాలక్ష్మి వంటి పథకాలతో వారి అభ్యున్నతికి పాటుపడుతున్నది తెలంగాణ ప్రభుత్వం అంటూ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. 1,00,000 మందితో రెడ్డి జనధర్మ యుద్ధభేరి అంటున్న అఖిల భారత రెడ్డి సమితి అధ్యక్షుడు రవీందర్ రెడ్డి.
త్వరలో 1,00,000 మందితో హైదరాబాద్లో రెడ్డి జనధర్మ యుద్ధభేరి నిర్వహించనున్నట్టు అఖిల భారత రెడ్డి జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కులం ముసుగు వేసుకుని టెర్రరిస్టులుగా వ్యవహరించే వారిపై సీఎం రేవంత్ రెడ్డి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. రెడ్డి ఆత్మగౌరవం పరిరక్షణకు పోరాడి సాధించుకున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్పై జరుగుతున్న కుట్రలను అడ్డుకోవడానికి హలో రెడ్డి చలో హైదరాబాద్ నినాదంతో సభను నిర్వహించనున్నట్టు రవీందర్ రెడ్డి తెలియజేశారు. కొంతమంది స్వార్థపరులు రాజకీయ అవసరాల కోసం రెడ్డి జాతి మొత్తాన్ని కించపరుస్తున్నారన్నారు. వరంగల్ బీసీ యుద్ధభేరి సభలో అసభ్యంగా చట్ట వ్యతిరేకంగా మాట్లాడిన తీర్మానం మల్లన్నపై వరంగల్లో బీసీ సంఘాల యుద్ధభేరి సభలో అసభ్యంగా మాట్లాడిన తీర్మానం మల్లన్నపై చర్యలు తీసుకోవాలని రెడ్డి జనసమితి అధ్యక్షుడు రవీందర్ రెడ్డి కోరారు. ఉద్యమకారులకు న్యాయం జరిగేలా చూస్తా అంటున్న ఎమ్మెల్సీ కోదండరాంను సన్మానిస్తున్న తెలంగాణ ఉద్యమకారులు ఈ చిత్రంలో చూడొచ్చు. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్సీ తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం కోదండరాం హామీ ఇచ్చారు. సోమవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దుబ్బగూడలో తెలంగాణ ఉద్యమకారుల సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ తెలంగాణ జనసమితి నేత గోనెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 50 మంది ఉద్యమకారులను శాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు, ఇంటి స్థలాలు, పెన్షన్లు అందేలాగా కృషి చేయాలని కోరగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ఏరియాల ఉద్యమకారులు పాల్గొన్నారు. తెలంగాణకు నయా పైసా కూడా ఇవ్వలేదు అంటూ సిరిసిల్ల మెయిన్ చౌరస్తాలో ధర్నా చేస్తున్న విప్ ఆది శ్రీనివాసులు మరియు కాంగ్రెసు కార్యకర్తలు. రాష్ట్ర బీజేపీ ఎంపీలు కూడా పట్టించుకోలేదు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫైర్. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నయా పైస కూడా ఇవ్వలేదని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శ చేశారు. టీపీసీసీ పిలుపు మేరకు సోమవారం సిరిసిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాలు చేశాయి. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రం ప్రతిసారి బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉండి కూడా ఏం చేయలేకపోయారని, ఒక్కసారి కూడా రాష్ట్రానికి నిధులు ఇవ్వమని అడిగిన పాపాన పోలేదని ఆది శ్రీనివాస్ విమర్శలు చేశారు. మారు పేరు మార్చి ఉద్యోగాలు ఇవ్వాలి అంటూ ఆందోళన చేస్తున్న సింగరేణి కార్మిక వాసుల ధర్నా. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా సింగరేణి జేమాప్ ఎదుట కార్మికుల వారసుల ధర్నా. సింగరేణి కార్మికుల వారసుల డిమాండ్: సింగరేణిలో మారుపేర్లను సవరించి విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరించి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కార్మికుల డిపెండెంట్లు డిమాండ్ చేస్తున్నారు. ఇంటి పేర్లు మారు పేర్లతో పనిచేసి రిటైర్డ్ అయిన కార్మికుల వారసులు తమకు జాబ్ కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, మందమరి, సింగరేణి ఏరియాలో పోరుయాత్ర ప్రారంభించారు. బెల్లంపల్లి ఏరియా గోలెట్టిలో వివిధ కార్మిక సంఘాల మద్దతుకు ప్రకటించగా ఈ యాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా కార్మికుల వారసులు మాట్లాడుతూ సింగరేణిలో 30 ఏళ్లు పనిచేసి రిటైర్డ్ అయిన కార్మికుల మారు పేర్లు సవరించకుండా నిర్లక్ష్యం చేస్తూ తమకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. విజిలెన్స్ ఎంక్వైరీ పేరిట ఏళ్లుగా పెండింగ్లో పెట్టడం ఏంటని ప్రశ్నించారు. దరఖాస్తు చేసుకుంటే 2 పేర్లు ఉన్నాయనే కారణాలు చూపుతూ విజిలెన్స్ ఆఫీసర్లు జాబ్ లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్లు రాకపోగా కుటుంబ పోషణ భారమై మనస్తాపంతో పలువురు వారసులు చనిపోయారని గుర్తు చేశారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ సర్కారు చొరవ చూపి 1 టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగాలు కల్పించాలని సింగరేణికి డిపెండెంట్ల వారసులు కోరారు. గవర్నరా రాష్ట్రపతి అంటూ ఒక న్యూస్. రిటైర్మెంట్ తర్వాత రాజీవ్ కుమార్కు ఏ పదవి ఇస్తున్నారు? అందుకే బీజేపీకి సిఈసి సాగిలపడుతున్నారు. ఎన్నికల కమిషన్ అసలు లేదన్నట్లుగానే పరిస్థితి ఉంది. ఎన్నికల్లో బీజేపీ 10% ఓట్లను రిగ్గింగ్ చేయవచ్చు. 15% ఆధిక్యం ఇస్తేనే వాళ్ళ అక్రమాలకు అడ్డుకట్ట. ఆఫ్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు. ఢిల్లీలో ముగిసిన ప్రచారం, రేపే 70 సీట్లకు పోలింగ్. హస్తినాలో జైలు రాజకీయం, సానుభూతికి ప్రయత్నం.
పదవి విరమణ తర్వాత ఇస్తామంటున్న పదవుల కోసం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ బీజేపీ ఒత్తిళ్లకు సాగిలపడిపోయారని ఆఫ్ కన్వీనర్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని ఫణంగా పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా ఎన్నికల కమిషన్ పక్షపాతం చూపిస్తుందని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారానికి సోమవారం చివరి రోజు. ఈ సందర్భంగా దేశ రాజధానిలో ఆఫ్ అధినేత కేజ్రీవాల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో మలుపు. మహిళలకు డ్రగ్స్ అలవాటు చేసి నగ్న వీడియోలు తీసిన మస్తాన్ సాయి. కోర్టు వద్ద మస్తాన్ సాయి ఈ చిత్రంలో చూడొచ్చు. వందల మంది అమ్మాయిల వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య హార్డ్ డిస్క్ అందజేత. హార్డ్ డిస్క్ కోసం లావణ్యపై దాడికి యత్నం. డైల్ 100కు ఫోన్. ఆమె ఇంటికెళ్లి మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన పోలీసులు. అతడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 4 కేసులు నమోదు. సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆ కేసులో కీలకంగా మారిన రవి బవాజీ మస్తాన్ సాయి అలియాస్ మస్తాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనతో సహజీవనం చేసి పెళ్లి చేసుకొని ముఖం చాడేశాడంటూ గత ఏడాది జూలై 4న రాజ్ తరుణ్పై లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇదే కేసులో తమకు పరిచయమైన మస్తాన్ సాయి చాలామంది మహిళల ప్రైవేటు వీడియోలు తీశాడని లావణ్య ఆరోపించింది. అలాగే తన వీడియోలు కూడా తీసి రాజ్ తరుణ్కు చూపించి అతని నుంచి తనను దూరం చేశాడని తెలిపింది. మస్తాన్పై తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య పేర్కొంది. డ్రగ్స్ సరఫరాదారుడిగా మారిన మస్తాన్ ఎంతోమంది అమ్మాయిల నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశారని కంప్లైంట్ ఇచ్చిన లావణ్య. కబాలీ సినిమా నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య. ఇంజనీర్ నుంచి సినిమాల వైపు, నష్టాలతో ఆర్థిక సమస్యలు, డ్రగ్స్కు బానిస, అరెస్టు, జైలు, బయటకొచ్చి గోవాలో క్లబ్, అక్కడ కూడా నష్టాలే. ఊరి వేసుకొని ఆత్మహత్య. డ్రగ్స్ ముఠాలతో ఉన్న లింకులపై దర్యాప్తు. కేపీ స్వస్థలం ఖమ్మం జిల్లా బోనకల్. టాలీవుడ్ నిర్మాత బోడేపూడి కృష్ణప్రసాద్ అలియాస్ కేపీ చౌదరి 44 సంవత్సరాలు సోమవారం గోవాలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కబాలీ సినిమాతో పాటు తమిళంలో రీమేక్ చేసిన సర్దార్ గబ్బర్ సింగ్, అర్జున్, సురవరం, సీతమ్మ వాకిట్లో, సిరిమల్ల చెట్టు వంటి సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. రాష్ట్రపతి గౌరవానికి భంగం కలిగించారని కాంగ్రెస్ అగ్రనేత సోనియాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు. రాజ్యసభ చైర్మన్కు అందజేసిన 40 మంది బీజేపీ ఎంపీలు. సినీ నటుడు మోహన్ బాబు, మనోజ్ వాగ్వాదం. కుటుంబ ఆస్తి వివాదంపై కలెక్టర్లో విచారణ. అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎదుటే దూషణలు. ఆస్తులు, విద్యా సంస్థల విషయమై తీవ్ర సంవాదం. పోలీసులకు పిలుపు. వచ్చే వారం మళ్ళీ విచారణ. వేర్వేరు గేట్ల నుంచి బయటకు వెళ్ళిన తండ్రి కొడుకులు. మళ్ళీ రంగంలోకి హైడ్రా. వరుసగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు. మున్ముందు మరింత ముమ్మరం కానున్న చర్యలు. కాలనీల చుట్టూ ప్రహారీలను కూల్చివేయండి. రాకపోకలకు ఇబ్బంది కలిగితే ఉపేక్షించొద్దు. అధికారులకు హైడ్రా కమిషనర్ ఆదేశాలు. హైడ్రా ప్రజావాణిలో 71 ఫిర్యాదుల స్వీకరణ. కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న హైడ్రా మళ్లీ రంగంలోకి దిగింది. పౌరుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు చేపడుతుంది. గత 2 వారాలుగా చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల్ని నీలమట్టం చేస్తుంది. ప్రజావాణిలో అంతకుముందు వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూనే కూల్చివేతలు చేపడుతుంది. అదే సమయంలో చెరువుల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల నిర్ధారణపైన హైడ్రా అధికారులు దృష్టి సారించారు. సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఎన్ఆర్సీఏ, రెవెన్యూ, ఇరిగేషన్, గ్రామ మ్యాప్ల ఆధారంగా వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న చెరువుల లెక్కలు వీలైనంత త్వరగా తేల్చాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వివిధ భాగాల నుంచి 1960-70 నుంచి ఉన్న మ్యాప్లను సేకరిస్తున్నారు. ఎన్ఆర్ఎస్సి, ఎన్ఆర్ఏ, సర్వే ఆఫ్ ఇండియాల నుంచి ప్రస్తుత శాటిలైట్ చిత్రాలను తీసుకొని ఇంతకుముందు చెరువులు ఎంత విస్తీర్ణంలో ఉండేదో ప్రస్తుతం ఎంత మేర ఉందన్నది అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా శాస్త్రీయంగా జరుగుతుందని, మున్ముందు న్యాయపరమైన ఇతరత్ర ఇబ్బందులు లేకుండా అన్ని అంశాలను పరిగణిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ ప్రశంసలు. బొగ్గు గనుల శాఖలో సమర్థత, పారదర్శకత తెచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారని కితాబు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ రాజ్యసభ సాక్షిగా ప్రశంసల వర్షం కురిపించారు. బొగ్గు గనుల రంగంలో సమర్థత, పారదర్శకత తీసుకొచ్చేందుకు మంత్రి కిషన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. అనుమతులను ఆమోదం సులువుగా జరిగేందుకు బొగ్గు గనుల శాఖ తీసుకొచ్చిన సింగిల్ విండో వ్యవస్థ మెచ్చుకున్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాజ్యసభ సభ్యుడు దినేష్ శర్మ బొగ్గు గనుల శాఖలో సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థపై సోమవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా బొగ్గు గనుల శాఖలో జరుగుతున్న మార్పుల గురించి సభకు వివరించారు. గనుల కార్యకలాపాల్లో డిజిటలైజేషన్ జరుగుతుందని, దీంతో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని చెప్పారు. వేలం వ్యవస్థను తీసుకొచ్చినప్పటి నుంచి వేలం లేకుండా ఒక్క గని కూడా ఎవరికి కేటాయించలేదని కిషన్ రెడ్డి తెలియజేశారు. మంత్రి ప్రసంగం అనంతరం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ మాట్లాడుతూ సింగిల్ విండో కోల్ వ్యవస్థ చాలా అద్భుతమని, గనులు మన సహజ సంపద అని, ఈ విషయంలో మంత్రిని అభినందించొచ్చు అని కొనియాడారు. ఈ నెల 12న అమెరికాకు భారత ప్రధానమంత్రి మోదీ పర్యటన. 2 రోజుల పర్యటన ఖరారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12న అమెరికా వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఆయన అక్కడ పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా వైట్ హౌస్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని సమావేశమై చర్చలు జరుపుతారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ప్రధాని అమెరికాలో పర్యటించడం ఇదే తొలిసారి. మోదీ ఫ్రాన్స్ పర్యటన ముగిసిన వెంటనే అమెరికాలో పర్యటనకు వెళ్లనున్నారు. జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాక మోదీ 27న ఆయనకు ఫోన్ చేసి అభినందించారు. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాము. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.